ఓకే అండి. అందరికీ ఆత్మ ప్రణామములు. శశి స్టార్ట్ అయిందమ్మా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి శతకోటి ప్రణామాలు. అలాగే ప్రతి బుధవారం జరిగే ధ్యాన మాతృత్వం డివైన్ పేరెంటింగ్ క్లాస్కి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా వెల్కమ్ అండి. ఈరోజు మనకు అద్భుతమైన మాస్టరు ఎస్ తులసీదేవి పెందుర్తి. ఆమెచే తల్లిదండ్రుల ఆధ్యాత్మిక జ్ఞానం, పిల్లల అనారోగ్య సమస్యలకి కారణం తెలుసుకుందాం. ముందుగా మనం మెడిటేషన్ చేద్దామండి. చక్కని లైవ్ ఫ్లూట్ చేస్తాను. అందరూ హాయిగా ధ్యానంలో కూర్చుందాం. ఎక్కడ మీకు కంఫర్ట్గా ఉంటే అక్కడే కూర్చోండి. కూర్చొని కళ్ళు మూసుకొని చేతులు వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని ఒళ్ళో పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిద్దాం. ఊపిరి ఎలా వెళ్తోంది, తిరిగి మళ్ళీ బయటికి ఎలా వస్తుంది అని. మన శ్వాసతో మనం కూడి ఉండడమే ధ్యానం అంటే. హాయిగా శ్వాస మీద ధ్యాస పెడదాం. ఇన్హేల్, ఎక్సేల్. కేవలం శ్వాసానుసంధానం. ధ్యానం అంటే ఆలోచనలు కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఎవరో కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస అనుసంధానం. ఇన్హేల్, ఎక్సేల్. ఓన్లీ బ్రెత్, ఓన్లీ బ్రెత్.
ఎవరో కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే ఆలోచనలు కాదు, శ్వాసానుసంధానం.
ఎవరో కళ్ళు తెరవరాదు. కేవలం శ్వాసానుసంధానం. బీ విత్ యువర్ బ్రెత్. అద్భుతంగా భూమి మీదకి ఇప్పుడు తీసుకొచ్చిన పిల్లల్ని, అలాగే తీసుకురాబోతున్న పిల్లల్ని అద్భుతంగా పెంచుదాము. సంకల్పం చేసుకుని శ్వాస మీద ధ్యాస పెడదాం ఫ్రెండ్స్. అది విడిపించవలసిన బాధ్యత మీదే, మళ్ళీ సెటిల్ చేయవలసిన బాధ్యత కళ్ళు మీదే. తెరవరాదు. కేవలం శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే ఆలోచనలు కాదు. ఎవరో కళ్ళు తెరవరాదు. ఇన్హేల్, ఎక్సేల్. బీ విత్ యువర్ బ్రెత్. మన శ్వాసతో మనం కూడి ఉండడమే ధ్యానం అంటే. ఎవరు కళ్ళు తెరవరాదు. లాస్ట్ ఫ్యూ మినిట్స్ చక్కని అద్భుతమైన ఈ భూమి మీదకి తీసుకొచ్చిన రాబోతున్న పిల్లల్ని చక్కగా మనం అద్భుతంగా ఆధ్యాత్మిక విధానంలో చక్కగా పిల్లల్ని వాళ్ళ ఆ సోల్ పర్పస్గా మనం పెంచుతున్నాం పిల్లల్ని. అలాగే వచ్చిన వాళ్ళని మనం పెంచుతాము.
కళ్ళు తెరవరాదు. లాస్ట్ ఫ్యూ మినిట్స్ కేవल శ్వాసానుసంధానం. Be with your breath. Be with your breath. ధ్యానం అంటే ఆలోచనలు కాదు, చక్కని అద్భుతంగా మనతో మనం మన లోపలికి జర్నీ చేస్తున్నాం మాస్టర్స్. లాస్ట్ 1 minute. ఓకే మాస్టర్స్, నెమ్మదిగా 2 చేతులు తీసి 2 కళ్ళపై పెట్టుకుందామండి. చేతులు 2 తీసి 2 కళ్ళపై పెట్టుకుందాం. 5 4 3 2 1 0. ఓకే అండి, చేతులు 2 తీసివేద్దాం, కళ్ళు ఓపెన్ చేద్దాం. చక్కని మన ధ్యానానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కట్టుకుందాం. అమ్మా తులసి, మీరు వీడియో ఆన్ చేసుకుంటారా? మ్యూట్ అవ్వటం లేదా అమ్మా? చూడు, ఇప్పుడు అవుతుంది. చక్కగా మనకి ఈరోజు అద్భుతంగా మన డివైన్ పేరెంటింగ్ క్లాస్. ఓకే, తులసి మేడం వచ్చి ఉన్నారండి. ఓకే అండి మాస్టర్స్. అనురాధ, నువ్వు ఇంట్రడ్యూస్ చెయ్యమ్మా. ఓకే అండి అమ్మ, మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి తల్లి, మీరు అందరినీ లాక్ చేస్తాను. ఓకే అండి, ఈరోజు అద్భుతంగా ప్రతి బుధవారం మనం జరుపుకుంటున్న ధ్యాన మాతృత్వం క్లాసులో ఒక స్త్రీ యొక్క జీవన విధానము, మ్యారేజ్కి ముందు, మ్యారేజ్ అయిన తర్వాత, అలాగే ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో ఎలా ఉండాలి, అండ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పుట్టిన పిల్లల్ని ఎలా పెంచాలి, ఆ తర్వాత ఇంకా పెద్ద పిల్లలు అవుతున్న కొద్ది ఈ సబ్జెక్ట్ అంతా మనం చెప్పుకుంటున్నాము. చక్కగా అందులో భాగంగానే ప్రతి బుధవారం మనం ఎంతోమంది ఎక్స్పీరియన్స్ అయిన మాస్టర్స్తోటే మనం క్లాసులు తీసుకుంటున్నాము. బుక్స్ చదివి చెప్పేవాళ్ళు కొందరు అయితే వాళ్ళు స్వయంగా వాళ్ళ సొంత ఎక్స్పీరియన్స్ చేసి చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మనకి. అందుకే పత్రిజీ మనకి అనుభవమే జ్ఞానం అని చెప్పారు. ఈ అనుభవాల నుంచి వచ్చిన జ్ఞానము అది రియల్ వండర్ఫుల్ నాలెడ్జ్ అండి. సో అటువంటి గత 20 సంవత్సరాలుగా ఈ ధ్యానమాతృత్వం అనే సబ్జెక్ట్ని మనకి డాక్టర్ జీకే గారు వాళ్ళ అమ్మాయితో పాటుగా అప్పటి నుంచి ఇంకా ముందు నుంచి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. సో అందులో భాగంగానే నేను కూడా గత 14 సంవత్సరాలుగా ఈ సబ్జెక్ట్లోకి మా కోడలు నీళ్ళు పోసుకునేటప్పుడు ఎంట్రీ అవడం జరిగింది.
అక్కడి నుంచి దీన్ని చక్కగా మనం ఎంతోమంది మాస్టర్స్కి అందిస్తూ అద్భుతమైన పిల్లల్ని మనం కంప్లీట్ హెల్త్ చక్కని నాలెడ్జ్తో ఉన్న పిల్లల్ని మనము పెంచుతున్నాము ఈ విధానములో. అందులో భాగంగానే ఈ వారం మనం క్లాస్ పెట్టుకున్నాము. తులసి మేడము తిని పెందుర్తి, విశాఖపట్నం పెందుర్తిలో ఉంటారండి. మేడం కూడా గత 25 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ ధ్యానంలో ఉన్నారు. జీకే గారి దగ్గరే తను కౌన్సిలింగ్ అది చేసుకుంటూ వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేనప్పుడు తిని ఇందులోకి ఎంట్రీ అయ్యింది. ఇప్పుడు వాళ్ళ బాబు పెద్దోడు అయిపోయి చదువు జాబ్లో సంథింగ్ వచ్చినట్లున్నారు. మేడంతోనే మనం వారి ఎక్స్పీరియన్స్ తీసుకుందాము. మేడం చాలా సేవలు చేస్తూ ఉంటారు. వైజాగ్లో ఏ స్పిరిచువల్ ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్ కానివ్వండి, ఏ ప్రోగ్రాంలో అయినా, ఏ పిరమిడ్ ధర ప్రోగ్రామ్స్ ఉన్నా చాలా చక్కని ఏ సర్వీస్ అయితే అది ఇది నేను చెయ్యను అని ఉండదు. అన్నీ చేస్తూ ఉంటారు. అలాగే ట్రిప్స్కి బస్సులు వెహికల్స్ వేసి మాట్లాడి వాళ్ళని తీసుకువెళ్ళడము, ఇలా అన్ని సర్వీసుల్లోనే ఉంటారండి. మన పత్రిజీ మూవీలోని కూడా అద్భుతమైన సర్వీస్ చేశారు. తను మూవీని చక్కగా తను ఉన్న ఏరియాలో 2 థియేటర్లో పెట్టించి ఆ మూవీకి ముందు మూవీ తర్వాత కూడా చక్కని క్లాసులు చేసి మధ్యాహ్నం లంచ్ పెట్టి ఇంత చాలా చక్కగా ప్రోగ్రామ్ డిజైన్ చేసి నడిపించారు. ఈరోజు మనం మేడం తులసి గారి ఎక్స్పీరియన్స్ షేర్ తీసుకుందామండి. వెల్కమ్ తులసి మేడం. థ్యాంక్ యూ మేడం, మీరు పిలవగానే మీ సమయాన్ని ఇచ్చించినందుకు. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే ఆంటీ వాళ్ళ తాలూకా పూర్తి సహాయ సహకారాలే. ఒక చంటి పిల్లడికి ఏ విధంగా ఇలా వెళ్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రోత్సహిస్తారో అలా ఎప్పుడు ఆంటీ మమ్మల్ని తడుతూ ఉంటారు. ముందు మేడం ఎప్పుడు ముందు ఉంటుండే మమ్మల్ని అలా నడిపిస్తూ ఉంటారు. బట్ అది మాకు చాలా హ్యాపీనెస్ అనమాట. మేడమే కాదు, మేడం వాళ్ళ ఫ్యామిలీ అంతా స్టార్టింగ్ డాక్టర్ జీకే గారితో మొదలైన లైఫ్ ఈ రోజు కుటుంబం అందరితో హాయిగా మా ప్రయాణం చక్కగా సాగుతుంది. సో దానికి అప్పాజీ గారి కుటుంబాన్ని అందరికీ వేల కృతజ్ఞతలు చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఇందులో మొట్టమొదటిగా డాక్టర్ జీకే గారికి ఇంకా ఎక్కువ చెప్పాలి. ఈ రోజు నేను ఈ ప్లాట్ఫామ్ మీద ఉన్నాను అంటే దానికి మెయిన్ కారణం కూడా సారే. సో లైఫ్ ఎక్కడో ఉండవలసింది ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే దానికి మెయిన్ డాక్టర్ జీకే సార్. సో నేనైతే ముందుగా పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారికి వేల అభినందనలు తెలపాలి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా ధ్యానాన్ని తీసుకొచ్చింది మొట్టమొదటిగా సార్ కాబట్టి సార్కి ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ గానే ఉండాలి. ఆయన ఎక్కడున్నా ఆయన ఆశయాన్ని ముందుకు నడిపించడం అన్నదే మన యొక్క ధర్మం. సో దాంట్లోనే మన లైఫ్ పర్పస్ కూడా ఎంతో ఉంటుంది. మనం అనుకుంటాం మనం తెలిసిన ధ్యానాన్ని చెప్పడం వల్ల ఇతరులకు లాభం అనుకుంటామేమో కానీ ఇతరులకు కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే. ఎందుకంటే చేసే ప్రతి ఒక్క వర్క్ లో కూడా మనకు ఒక లెర్నింగ్ ఉంటుంది. దాని నుంచి ఎన్నో గిఫ్ట్లు పొందుతాం. సో ఏదైనా ఒకటి మనీని ఆదా చేసుకొని ఏమైనా మన గిఫ్ట్స్, అది గోల్డ్ అవ్వచ్చు, ల్యాండ్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రాపర్టీ అవ్వచ్చు, ఇవన్నీ కొనుక్కుంటున్నామంటే అది మన యొక్క సంపద. సో అలాగే ఆత్మ సంపద అనేది కూడా సేమ్ అంతే. అది మనం ఎంత మందికి మనం పంచగలిగితే అంత మనకి పెంచబడుతూ ఉంటుంది. అది మన కుటుంబ తాలూకు ఎదుగుదల అవ్వచ్చు, మన ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, మన హెల్త్ అవ్వచ్చు, ఇలా ఎన్నో రకాలుగా లాభం పొందేది మనమే. సో ధ్యానం ప్రచారం చేస్తున్నామంటే ఖచ్చితంగా మన కర్మలు ఎన్నో దగ్ధం చేసుకొని ఇంకా ఉన్నత స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెదగడానికి ఇది ఒక మంచి మార్గం. ఆ మార్గం తెలియనంతసేపు ఓకే, బట్ తెలిసిన తర్వాత ఖచ్చితంగా మనం ఈ సత్యం వైపు ఎప్పుడైతే మనం ప్రయాణిస్తాం మన లైఫ్ చాలా హైవే మీదకి వెళ్తుంది అనమాట. ఎక్కడో లూప్ లైన్ లో ఉండకుండా డైరెక్ట్ హైవే. అప్పుడప్పుడు మనకు అంతా తెలుసు, సరే గో అండ్ ఫ్లో అంతా వెళ్తుందిలే అని చెప్పి మనం ఎప్పుడైతే కొంచెం మళ్ళీ లేజీగా ఉంటామో తెలియకుండా ఎక్కడో ఒక చిన్న చొరకలు వస్తాయి ఏదో కారణం చేత. అది పలానాదని కాదు, వాళ్ళ ఎదుగుదలకి ముందుకు తీసుకెళ్ళి ఏదో ఒక సందర్భం మళ్ళీ ఎదురవుతుంది. అప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడికే రావాలి. ఇది తప్ప వేరే మార్గం అయితే లేదు. ఉంటాయి, చాలా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళా గమ్యం అయితే ఇదే, ఇందుకు మించింది ఇంకోటి అయితే లేదు. ఎన్ని తిరిగినా మళ్ళీ హైవేకి ఎక్కితేనే బండి హ్యాపీగా మూవ్ అవుతుంది. సో అలా మెడిటేషన్ అనేది ఈజ్ ఏ వండర్ఫుల్ లైఫ్. నేనైతే ఇంచుమించుగా నా మ్యారేజ్ 2001, 2002లో పత్రి గారు మా పిరమిడ్కి ఓపెన్ చేయడానికి వచ్చారు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ పిరమిడ్ మా బావగారైన జగన్ గారు కట్టారు. ఆ రోజుల్లో చాలా తక్కువ అన్నమాట. చాలా అరుదు. అసలు పిరమిడ్ అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి? తెలియని సందర్భాలన్నమాట అవి. చాలా తక్కువ మంది పీపుల్. అలా వేలల మీద లెక్క పెట్టుకోవచ్చు. అలా వైజాగ్‌లో మాది ఇంచుమించుగా నాకు తెలిసి అది ఒక మూడో పిరమిడో ఏదో అయ్యుంటది. ఆ పిరమిడ్ ఓపెనింగ్ పత్రిక రావడము, సార్ వచ్చాక ఓపెన్ చేయడానికొచ్చారు. వచ్చిన తర్వాత అసలు పత్రి సార్ అంటే ఏంటి? పిరమిడ్ అంటే ఏంటి? ఈ పీపుల్ అందరూ ఎందుకొచ్చారో కూడా నాకసలేమీ తెలీదు. సో, ఆయనేదో ఓపెనింగ్ పిలిచారు. ఈళ్ళందరూ వచ్చారు. చక్కగా క్లాస్ అవుతుంది. బట్ వచ్చిన వాళ్ళకి ఎప్పుడు నాకు సేవ అనేది చాలా 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 ఇంట్రెస్ట్. బై బర్త్ నేను ఎప్పటినుంచి పూజలు నేను ఒక బాగా విలేజ్ అమ్మాయిని. చిన్నప్పటి నుంచి పూజలు, భజనలు ఇవే తప్ప నాకు వేరే ప్రపంచం ఉండేది కాదు. సేవ. బట్ ఎస్పెషల్లీ నేను సత్సేవ కూడా డివోటీస్. సో, అక్కడ బాగా సర్వీస్ చేయడం బాగా ఇష్టం కాబట్టినే ఇక్కడొచ్చిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఫుడ్ పెట్టే పంపించాలని నేను నా పనిలో బిజీగా ఉన్నాను గానీ, పర్పస్ ఏంటో కూడా నాకు తెలీదు. బట్ పత్రి గారు కూడా ఎప్పుడు సింపుల్‌గా ఉంటారు కాబట్టినే నాకు ఆయనేది ఒక గురువులాగా గాని, లేకపోతే ఇంకొకటి గాని, ఇంకొకటి గాని పాపం ఆయన కోసం నాకేమీ తెలీదసల. సో, సడెన్‌గా నేను వంటగదిలోకి ఏదో తీసుకోవడం కోసం నేను ఫాస్ట్‌గా వస్తున్నాను. ఆయన హాల్‌లో నించున్నారు. అప్పుడే జస్ట్ క్లాస్ అయ్యి వచ్చి నించున్నారు. వెంటనే నా చేయి పట్టుకొని "నువ్వు ధ్యానం చేయాలి" అన్నారు. సో, ధ్యానం చేయాలంటే ఇంక అక్కడి నుంచి వీళ్ళంతా మొదలుపెట్టారు. సో, సార్ అప్పుడు ప్రామిస్ కూడా తీసుకున్నారు. "ఇవాళ నుంచి నువ్వు ధ్యానం చేస్తావు కదా!" అంటే అసలు ధ్యానం అంటే ఏంటో నాకు తెలీదు. ధ్యానం చేస్తావా అని అడిగారనమాట. సో, అప్పటికి బావగారు ఇంట్లో చేసుకున్నా కూడా నాకెప్పుడు ధ్యానం కోసం ఎప్పుడు చెప్పలేదు. అసలు ధ్యానం అంటే ఇలా ఉంటుంది, ఇలా అని చెప్పి మేబీ ఆయనకు అన్ని బెనిఫిట్స్ అప్పుడు తెలియవో, లేకపోతే మాకు అర్థం కాదనో సంథింగ్ ఎప్పుడు చెప్పలేదు. సో, ఇంక పత్రి గారు చెప్పిన దగ్గర నుంచి ఇంక ఆయన ఒకటే మొదలుపెట్టారు. ఇక నుంచి ధ్యానం చేయాలని ఆయన ఫ్రెండ్స్ ఇలా ఇంక అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. అప్పటికి నేను ఇంకా మళ్ళీ తెలియకుండానే పిరమిడ్‌లో కూర్చున్నంత సేపు అప్పుడు నేను ప్రెగ్నెన్సీ టైమ్ అదిని బ్యాక్ పెయిన్ అది తగ్గుతూ ఉండేది. కానీ ధ్యానం వల్లే తగ్గుతుంది, పిరమిడ్‌లో పడుకోవడం వల్లే తగ్గుతుందనే విషయం అయితే నాకసలేమీ తెలిసేది కాదసల. ఊరికే రిలాక్స్ అయిపోయేదాన్ని అక్కడికెళ్ళొచ్చాక. సో, అలా మళ్ళీ ఇంచుమించుగా నేను ఒక 1 ఇయర్ పాటు నేను నెగ్లెక్ట్ చేశాను. బట్ నెగ్లెక్ట్ చేశాను అంటే మేబీ దాని బెనిఫిట్స్ కూడా నాకప్పుడు తెలీదు. తెలియకపోవడం వల్ల అలా ఎళ్ళిపోయింది లైఫ్. బట్ ఎప్పుడైతే 2003 ఆగస్ట్ 23 బాబు జన్మించడము. సో, నా లైఫ్‌కి అదొక పెద్ద యూ టర్న్ అన్నమాట. సో, అప్పటినుంచి దరిదాపుగా బాబు 7 మంత్స్ పుట్టిన ఒక 1 మంత్ నుంచి 7 మంత్స్ పాటు బాబు చాలా దారుణం అన్నమాట. ఎంత అంటే ఇంక నేను నరకయాతన అనుభవించేదాన్ని. ఎప్పుడు నా పెదాలపై చిరునవ్వు, హ్యాపీనెస్ అంతా అదే తప్ప నాకు వేరే బాధ అనేది అంటే ఏంటో తెలిసేది కాదు. సో, పేరెంట్స్ ఇంటి దగ్గర గాని, ఇక్కడ మాది కూడా చాలా జాయింట్ ఫ్యామిలీ. ఇక్కడ గాని, నా లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉండేది. ఫస్ట్ పాప, 2001 మ్యారేజ్, 2002 పాప, 2003 బాబు. సో, చిన్న వయసులోనే పెళ్లి. ఆహ్, ప్రతి ఇయరు అంటే 3 సంవత్సరాలకి ఇద్దరు పిల్లలు. సో, ఆల్‌మోస్ట్ ఇంకా అయింది. ఇంక లైఫ్ స్టార్ట్ అయిపోయిందనమాట నా కౌంట్ డౌన్. చిన్న పిల్లలిద్దరిని వేసుకొని ఇలా ఎన్ని హాస్పిటల్స్ అంటే ఇంకా నా వల్ల గాదు. అంటే నాకు నిజంగా చెప్పాలి అంటే చెప్పాను కదా! ఒక పల్లెటూరు అమ్మాయిని కాబట్టినే నాకసలు అవగాహనే లేదసల. ఆ! అంత భయంతో బతికేదాన్ని. హాస్పిటల్ అంటే ఏంటో తెలీదు. డాక్టర్ అంటే ఏంటో తెలీదు. సో, నేను పేరెంట్స్ ఇంటి దగ్గర ఉందాము అంటే విలేజు. అక్కడికి చాలా దూరము డాక్టర్స్, హాస్పిటల్స్. సో, ఇక్కడ ఉందాము అంటే ఇంత పెద్ద జాయింట్ ఫ్యామిలీ అయినా బట్ ఎవరి లైఫ్‌లో వాళ్ళు బిజీగా ఉండేవారు తప్ప సో, ప్రత్యేకంగా నా పిల్లల కోసం, నా కోసం టైం కేటాయించే వాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. అలా 7 నెలల పాటు నేను చాలా నరకయాతన అనుభవించాను. తిరగలేని డాక్టర్ లేరు. వెయ్యని మందులు లేవు. ఏడవని రోజు లేదు. ఇలా లైఫ్ అంతా చాలా, చాలా, చాలా నేను వెక్స్ అయిపోయాను. అలా వెక్స్ అయిపోయి నేను కంప్లీట్‌గా ఆహ్, ఇద్దరి పిల్లలకి మళ్ళీ సేమ్ కంప్లెయింట్ ఎప్పుడైతే వచ్చిందో నేనింకా ఇదే పిరమిడ్‌లో కూర్చొని అందరూ ధ్యానం చేస్తారు. బట్ అదే పిరమిడ్‌లో కూర్చొని నేను గంటలు, గంటలు ఏడ్చేదాన్ని. సో, సడెన్‌గా ఇంకా సేమ్ కంప్లెయింట్ మళ్ళీ పాపకు కూడా ఎప్పుడైతే వచ్చిందో ఇంక నేను నా వల్ల కాలేకపోయిందనమాట ఇంకా. ఇంక చాలా బోర్‌ని ఏడ్చి ఏదేమైనా ఈరోజు చనిపోదాం అని చెప్పి డిసైడ్ అయిపోయాను నేను. అలా డిసైడ్ అయిపోయిన రోజునే నాకు ఆహ్, మా బావగారు డాక్టర్ జీకే గారిని కలుద్దాం రా అని చెప్పంటే, సో, అప్పటికి నేను ఫుల్‌గా ఫిక్స్ అయిపోయి ఇద్దరు పిల్లలు ఒళ్ళేసుకొని
ఇంకా ఆఖరి క్షణాలు ఎలా ఉంటాయో తెలుసు కదా! చాలా ఏడుస్తూ, ఏడుస్తూ నేనున్నప్పుడే పిల్లల లైఫ్ ఇలా ఉంది. ఇంకా నేను వెళ్ళిపోతే తర్వాత ఏంటి? ఈళ్ళ పొజిషన్ ఏంటి? ఈళ్ళెలా ఉంటారు? ఏంటి? అని జెప్పి చాలా ఏడుస్తున్నాను. ఆ ఏడుస్తున్నప్పుడు ఈయనొచ్చి డాక్టర్ జీకే గారి దగ్గరికి వెళ్దాము అని. ఏ డాక్టర్ దగ్గరికి నేను రాను. ఇప్పటికే చాలా మంది డాక్టర్‌లందరిని తిరిగి, తిరిగి, తిరిగి వెక్స్ అయిపోయాను. నా లైఫ్‌లో ఇంక డాక్టర్స్ ఇంకా ఏమీ లేదని జెప్పి చెప్పాను. లేదు, లేదు, ఈయన డాక్టరు అండ్ మెడిటేషను అండ్ మెడికల్ 2 ఉంటాయి. ఒకసారి ఈయన దగ్గరికి వెళ్దాము అని. సో, అలా చెప్పగా ఇంక నేను ఆ రోజు ఇంక సార్ దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాను. సార్ అప్పుడు ఆహ్, అండమాన్‌లో ధ్యాన ప్రచారం అయిపోయి వైజాగ్‌కొచ్చి వైజాగ్‌లో ఒక నిజమ హాస్పిటల్ అని వేపగుంటలో తనకు దగ్గరగా ఉన్న దాంట్లో వేపగుంటలో నిజం హాస్పిటల్ అండ్ ఎంఎస్‌సి అంటే మెడిటేషన్ హెల్త్ కేర్ సెంటర్ అన్నమాట. సో, అప్పుడు ఓన్లీ కౌన్సెలింగ్‌కి, మెడిటేషన్ చేసుకోవడానికి ఆహ్, చిన్న చిన్న గదుల్లాంటివి ఉండేయన్నమాట. సార్‌ది ఒక ఆఫీసు. బట్ ఎంఎస్‌సి అంటే అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి ఒక పిరమిడ్ అది ఒక రూమ్స్‌లో ఉండేయి. సో, వెళ్ళగానే సారు బాబుకి ఆస్మా అని జెప్పారు. ఆస్మా అంటే నా దృష్టిలో ఏదో చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లమ్ అదేదో పెద్ద అలా జబ్బులాగే ఫీల్ అయ్యాను. ఎందుకంటే అప్పటికి నేను దరిదాపుగా 7 మంత్స్ వాడితో చాలా సఫర్ అవుతున్నాను. 3 రోజు హాస్పిటల్‌లో ఉండిపోవడము. వాడికి ఆ నెబులైజరు, మెడిసిను అబ్బా! నేనైతే చెప్తున్నాను గదా! ఈరోజు చెప్పాలి అంటే మేబీ డాక్టర్‌లకి విరుద్ధంగా మాట్లాడినట్టే ఉంటది. నేనైతే డాక్టర్స్ పేరు చెప్పగానే వెక్స్ అయిపోయే అంత స్టేజ్‌లో ఉండేదాన్ననమాట. ఎందుకంటే రోజుకి ఇద్దరు డాక్టర్‌లని మార్చేదాన్ని. ఎక్కడ నాకు బెనిఫిట్ కనిపిచ్చేది కాదు. అలా అని ప్రాబ్లమ్ ఏంటో కూడా చెప్పేవారు కాదు. సో, అలా ఇంచుమించుగా లైఫ్ 7 మంత్స్ కదా! అందుకని చాలా వెక్స్ అయ్యాను. బట్ సార్ చూడగానే ఆ వర్డ్ ఎప్పుడైతే యూజ్ చేసారో ఇంకా ఏడుపు స్టార్ట్ చేశారు. అయ్య బాబోయ్! ఈ ఆస్మా అంటే ఏదో పెద్ద జబ్బు అని చెప్పేసి ఇంచుమించుగా 26 ఇయర్స్ ఇలానే ఉంటుంది అన్నారాయన. ఇంచుమించుగా 7 మంత్స్‌కి నేను ఆహ్, అసలేమీ బేర్ చేయలేకపోతున్నాను. అలాంటిది 26 ఇయర్స్ ఎలా అని చెప్పేసి ఇంక నేను చాలా సఫర్ అవుతున్నాను. ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే సారు ఒకటే చెప్పారు. 3 మంత్స్ వైఫ్ అండ్ హస్బాండ్స్ మెడిటేషన్ చేయండి. లేదా డాక్టర్ రాధాకృష్ణ అప్పటికే ఆయన, ఆయన దగ్గర ప్రాక్టీస్‌కి వెళ్లారనమాట. ఆయన దగ్గరికి వెళ్ళిపోండి అని చెప్పేసారు. సార్ వైపు చూసి కిందకి పైకి చూసి ఇదేంటి ఇప్పటికి నేను చాలా వెక్స్ అయిపోయి ఉన్నాను. మళ్ళీ ఇంకో డాక్టర్ అంటున్నారు నా వల్ల గాదు. బట్ ఈ రోజు నుంచి నేను ధ్యానం మొదలు పెట్టాలని ఆ రోజు ఆ క్షణమే నేను నాన్ వెజ్ కంప్లీట్‌గా మానేసి మెడిటేషన్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇంటికొచ్చాను. అప్పటికి ఇంట్లో ఎగ్ ప్రిపేర్ చేసి మా వారికి నేను వెళ్ళాను. ఇంకా ఆయనకి ఇదే ఫైనల్ డే. మళ్ళీ ఇంక ఇంట్లో ఏమీ ఉండదని చెప్పేసి గట్టిగా ఇంకా ఆ క్షణం నుంచి ధ్యానం మొదలుపెట్టాను. బాబుని ఒళ్ళో పడుకోబెట్టుకొని ధ్యానం చేసినంత సేపు బాబు చాలా బాగుండేవాడు. బట్ మళ్ళీ తీసుకొచ్చి అలా నేను బెడ్ మీదేస్తే మళ్ళీ స్టార్ట్ చేసేవాడు. అలా ఉండేది. అలా ఇంచుమించుగా సార్ ఇంకా నన్ను ఎప్పటికప్పుడే కౌన్సెలింగ్ చేయడము, మెడిటేషన్ చేయడము ఇదంతా చాలా ప్రాపర్‌గా జరుగుతున్నప్పుడు బాబు విషయంలో క్రమేపీ గ్రాడ్యుయల్‌గా అలా కొంచెం తగ్గుకొస్తూ ఉండేది. సో, మళ్ళీ అది ఇంకొంచెం ఇబ్బందనిపించినప్పుడు ఇంక సార్ నిజం హాస్పిటల్‌లో నన్ను ఒక 3 డేస్ కస్తింగా మళ్ళీ అడ్మిట్ చేసి బాబుని ఇంకా డాక్టర్ పద్మలత అని చెప్పి అప్పుడు కేజీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ ఆవిడ. ఆమెను తెప్పించి చూపిచ్చారు. ఆమె కూడా ఒకటే చెప్పారు. "జీకే గారు ఈ అబ్బాయికి 26 ఇయర్స్ ఇలానే ఉంటుంది" అని. మళ్ళీ ఏడవడం మొదలుపెట్టాను. అదేంటి మెడిటేషను ఇదంతా అంటే ఏమి కాదు తగ్గిపోద్దని చెప్పారు గదా! మళ్ళీ ఏంటి ఇంకా 26 ఇయర్స్ అని చెప్పి మళ్ళీ నేను కర్టెన్ వెనకాతల నుంచి విన్నాను. విని ఏడుస్తున్నాను. సారొచ్చి ఒకటే చెప్పారు. "ఊరికే అమ్మా ఆవిడ అంటే మెడికల్‌గా ఆవిడ చెప్పారు. సో, మెడిటేషన్‌తో ఇదంతా నీకు ఖచ్చితంగా 3 మంత్స్‌లో ఖచ్చితంగా నార్మల్ అయిపోతుంది. ఏమీ గాదు" అని చెప్పేసి సార్ చెప్పడంతోని కొంచెం నాకు ఓదార్పు అనిపించింది. బట్ ఆ 3 డేసు మెడికల్ ట్రీట్‌మెంట్ బాబు విషయంలో ఎంత జరిగిందనేది విషయం నేను పక్కన పెడితే, నాలో నేను చాలా చేంజ్ అయ్యాను. నిజంగా నా లైఫ్‌లో సత్సాయి బాబాని నేనెప్పుడు ఫోటో రూపంలో చూసాను. ఎందుకంటే ఆయన భజనతో, పూజలతోని. నాకంటే ఆయనంత అంటే అంత ఇష్టమనమాట. ఆ చిన్నప్పుడు ఆ సేవలో ఉండడం వల్ల. కానీ ఇంకా ఆ క్షణం డాక్టర్ జీకే గారు నాకు నిజంగా సాక్షాత్తు నాకు భగవంతుడిలాగే కనిపిచ్చారు. పిల్లలిద్దరిని అప్పటికి మన ఎంఎస్‌సిలో సర్వీస్ చేస్తున్న వాళ్ళకి పిల్లలు అప్పజెప్పి, నన్ను ఎప్పటికప్పుడే నేను కౌన్సెలింగ్ చేస్తూ, కంటికి రెప్పలా చూసుకుంటూ, నాలో ఒక చైతన్యాన్ని పూర్తిగా తెప్పించారనమాట. సో, అప్పటి వరకు నా ఫీలింగ్ ఏంటి? నేను చాలా ఎమోషనల్స్.
పిల్లలకి ఇలా అవుతుందని సఫరింగ్, ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని, అగైన్ ఫైనాన్స్ స్కేల్, ఇలా అన్ని రకాలుగా నేను కంప్లీట్ గా నలిగిపోయి నాకు ఎవరైనా ఫ్యామిలీ సపోర్ట్ లేదు అన్న ఒక ఎమోషనల్స్ నుంచి ఉన్నాను. బట్ నాకు బాబు విషయంలో కూడా ఎలా ఎప్పుడైతే ఉందో చాలా సఫర్ అవుతూ ఉన్నాను. సమ్ టైంలో నాకు సార్ ఇంక ఎప్పుడైతే చేదోడుగా ఉన్నారు అంటే నిజంగా నాకు అనిపించింది అనమాట. నేను వీళ్ళ కుటుంబంలో ఒకరిగా ఉంటే ఎంత బాగుండేదేమో అని. చాలా హ్యాపీగా, అంటే నిజంగా ఈ కుటుంబంలో పుట్టుంటే నాకు ఇలాంటి కష్టాలు వచ్చినా కూడా వీళ్ళకి నాకు అండగా ఉండేవారేమో అనిపించింది. సార్ ఇంక అప్పటి నుంచి నన్ను చాలా బాగా, ఎందుకంటే మనం తీసుకున్న జన్మకి మన 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 కడుపున పుట్టిన మన పిల్లలకి మన కర్మలతో బంధం ఉంటుంది. మిగతా వాళ్ళు అది షేర్ చేసుకోవాలని ఏమీ లేదు అసలు. సో నా ఎమోషనల్స్ అంతా తీసుకెళ్ళి నేను బాబు మీద పెట్టడము, ఆ తెలియకుండానే బాబుకి ఆ ప్రాబ్లమ్స్ ఎక్కడ చేంజ్ అవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిగా నేను చేంజ్ అవ్వాలి. నేను చేంజ్ అయినప్పుడే సో బాబులో మార్పు వస్తుంది. అప్పుడు క్రమేపీగా నేను ఒక 40 డేస్ పిరమిడ్‌లో ఉండడం, ధ్యానం చేయడం పెట్టుకున్నాను ఇంకా. ఆ 40 రోజుల పాటు రోజుకి 22 గంటల పాటు నేను పిరమిడ్‌లోనే ఉండేదాన్ని. అక్కడ మెడిసిన్ అండ్ మెడిటేషన్ కంప్లీట్‌గా ఇంకా అక్కడే ఉండేదాన్ని. రోజుకి ఒక 2 అవర్స్ మార్నింగ్ 1 అవర్, ఈవినింగ్ 1 అవర్ కిందకొచ్చి నేను వంట చేసేదాన్ని. మిగతా సమయం అంతా నేను పిరమిడ్‌లోనే ఉండేదాన్ని. ఇంకా ఎలా వీలైతే ఎంత సాధన చేయగలిగితే అంత చేసేదాన్ని. లేదంటే అక్కడే పడుకొని పోయేదాన్ని. క్రమేపీ 3 పూటలు ఇచ్చే మందుల్ని 2 పూటలు, 2 పూటలు ఇచ్చే మందుల్ని ఇంచుమించుగా 1 పూట. అలా 40 రోజుల్లో ఆ ప్రాబ్లమ్ కంప్లీట్‌గా క్లోజ్. నేను ఇంచుమించుగా 7 మంత్స్ నరక యాతన అనుభవించిన నేను 40 డేస్ ధ్యానంలో కంప్లీట్‌గా ఆ ప్రాబ్లమ్ నేను బాబు విషయంలో తగ్గించుకున్నాను. మేబీ అందరికీ అప్పుడు అర్థం అయ్యి ఉండొచ్చు. ఎందుకు అంటే ఎవరి ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు అప్పటికి తగ్గించుకోవడం అనేది సహజం. ఎందుకంటే 2003, 2004లో అప్పుడే సార్‌కి కొత్తగా వచ్చే కేసుల మీద రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ సార్‌కి కొంత అవగాహన వచ్చింది. బట్ పిల్లలకొస్తే వై అసల ఎలా తగ్గుతున్న విషయాన్ని సార్ కూడా అప్పటికి నిజంగా చెప్పాలి అంటే అంతు చిక్కదు. కానీ నన్ను బాధార్చాలనే ఒక విషయంలో సార్ నిజంగా చాలా ప్రోత్సహించేవారనమాట. అది మొట్టమొదటి కేసు. పిల్లలకి ప్రాబ్లమ్ వస్తే తల్లిదండ్రుల్లో ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా వస్తే పిల్లల్లో ఆ చేంజ్ వస్తున్న విషయాన్ని ఫస్ట్ కేసులో నేననమాట. అక్కడి నుంచి 'ఆధ్యాత్మిక పుత్తూలు' అనే ఒక పుస్తకాన్ని కూడా దీని నుంచే రాయడం జరిగింది. సో, సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. ఆహ్, అసలు పిల్లలకొస్తే తల్లిదండ్రుల్లో ఒక మార్పనేది వస్తే నిజంగా పిల్లల విషయంలో మనం చక్కగా వాళ్ళకున్న ఏవైతే ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయో దాని నుంచి బయటపడొచ్చన్న ఒక విషయాన్ని పూర్తిగా అక్కడి నుంచి నేర్చుకోవడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిచ్చింది. బట్ అప్పటినుంచి నేనైతే ధ్యానం చేయడం గాని, ధ్యాన ప్రచారం చేయడం గాని నేను ఇప్పటికీ విడిచిపెట్టలేదు. నాకు అవకాశం ఉన్నంత మేరకు మాక్సిమం చేయడానికే ట్రై చేస్తాను. ఇటు బిజినెస్, బట్ అప్పటికి నేను చాలా ఆర్థిక పరిస్థితిలో ఉన్నా కూడా నేను ధ్యానం చేసుకున్నాకే నా బిజినెస్ అవ్వచ్చు, నా ఫ్యామిలీ అవ్వచ్చు, ఇవన్నీ నేను మళ్ళీ కంప్లీట్‌గా స్టార్ట్ చేశాను. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే పిల్లలకి 10 సంవత్సరాల వరకు తల్లిదండ్రుల తాలూకా చేతిలోనే ఉంటుంది వాళ్ళ లైఫ్ అంతా. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు భగవత్ స్వరూపులు. తల్లిదండ్రుల తాలూకా ఆలోచన విధానాలు, వాళ్ళు చేసే పనులు దాన్ని బట్టే పిల్లల్లో ఏ కంప్లెయింట్ అయినా ఖచ్చితంగా వస్తుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఖచ్చితంగా వాళ్ళు ధ్యానం చేయడము, సేవ చేయడము, వాళ్ళకొచ్చే సంపదని సేవకు ఉపయోగించడము ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో ఇమ్మీడియేట్‌గా పిల్లల్లో ఆటోమేటిక్‌గా ఖచ్చితంగా ఆ చేంజెస్‌ని మనం చూడొచ్చు. తల్లిదండ్రులు ఎమోషనల్‌లో ఉండేటప్పుడు ఆ లార మొత్తం పూర్తిగా ఒక రెడ్డిష్‌గా అయిపోద్ది. అంటే అలాంటి ఎమోషనల్‌తో మనం ఎప్పుడైతే పిల్లల్ని స్వీకరించి మనతో ఆడించడమో, మన ఒళ్ళో పడుకోబెట్టుకోవడం, ఒక మదర్‌గా మనం మిల్క్ ఇవ్వడమో, ఇవన్నీ మనం చేస్తూ ఉంటే ఎక్కడికెళ్తుంది? మన కోపము, అసూయ, ద్వేషంతో ఉండే ఆ శరీరంలో ఉండే అది మొత్తం అంతా నెగటివిటీ అంతా కంప్లీట్‌గా పిల్లలకి చేంజ్ అవుతుంది. సో, అది ఏదో ఒక రూపంలో వస్తుంది. అది జలుబా, దగ్గా, జ్వరమా, మోషన్సా, ఇంకోటా. సో, ఎప్పుడైతే మనం ఎప్పుడైతే పిల్లల కంప్లెయింట్ వచ్చిందో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎక్కడ మనం ఆగాము? ఎక్కడ మనం ఆలోచిస్తున్నాము? ఎక్కడ మనం ఎమోషనల్ బర్స్ట్ అవుతున్నాము? దేని నుంచి మనం నేర్చుకోవాలనేది తల్లిదండ్రులు ఇద్దరు ఖచ్చితంగా గమనించి ఎక్కువ శాతం ధ్యానం చేయడం. సో, వాళ్ళ దగ్గరలో ఏదైతే ఆ సెంటర్ ఉందో లేదా వాళ్ళేమైనా ఒక సెంటర్ పెట్టడం గాని, లేదా ఒక మెడిటేషన్‌కి సంబంధించిన పాంప్లెట్స్ పంచడం గాని, ఇలా పౌర్ణమి ధ్యానాలు పెట్టడం గాని, అప్పటికి ఏదైతే పరిధిలో ఉన్న ఏదైతే వర్క్ వస్తుందో మెడిటేషన్‌ది ఆ వర్క్‌ని వాళ్ళు బాధ్యతగా స్వీకరించి, ఆ వర్క్ చేయడం అవ్వచ్చు. ఇలా ఏవైనా వాళ్ళు చేయడం అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా
పిల్లల్లో పూర్తిగా సో ఆ ప్రాబ్లం నుంచి పూర్తిగా బయటపడే అవకాశాలు ఉన్నాయన్నమాట. పిల్లలు ఎప్పుడు భగవత్ స్వరూపులే. ఏమి ఉండదు కాబట్టినే వాళ్ళకి కోసం అసలు ఆలోచించే పనే లేదు. వాళ్ళ నుంచి ఏ కంప్లైంట్స్ వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఉంచే వాతావరణం కూడా ఇన్నాళ్ళ రోజుల్లో మనం ఏంటి పెద్దల దగ్గర ఉంచేవాళ్ళని. వాళ్ళు ఎప్పుడు ఏంటి అసలు వాళ్ళకి ఆ రోజుల్లో అసూయ ద్వేషాలు ఏమీ ఉండేవి కాదు. పిల్లలు చాలా పరిపూర్ణంగా వాళ్ళు పెంచేవాళ్ళు. మంచి మంచి వాళ్ళకి తెలిసిన ఏదో భగవద్గీతలు పాటలు శ్లోకాలు లేదా ఒక మంచి మంచి పాటలు పాడో లేకపోతే మంచిగా వాళ్ళు ఆడించో మంచి ఫుడ్ మంచి వాతావరణము మంచి ఆలోచనలు మంచి నడవడికలతో సో మన తల్లిదండ్రులతో అన్నాక గతంలో అవన్నీ జరిగేవి. సో ఇప్పుడంతా అది కాదు కదా, అంతా మెకానికల్ లైఫ్. సో ఈ మెకానికల్ లైఫ్ లో మనం ఎప్పుడు చాలా ఆరాట పడుతూ ముందుకెళ్ళడమే తప్ప ఆ పిల్లలతో మనం ఆ టైం స్పెండ్ చేయడంలో కూడా మనకి ఎక్కడ అంత ప్యూర్ గా కనిపించట్లేదు. సో పిల్లలు ఉంచేటప్పుడు కూడా ఖచ్చితంగా వెజిటేరియన్ గా ఉన్న ఏదైతే మనం ఖచ్చితంగా ఉండాలి. బట్ మనం ఎప్పుడైనా పిల్లలు ఉంచేటప్పుడు కూడా అది మీ తల్లిదండ్రులు అవ్వచ్చో లేకపోతే గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ మదర్స్ ఎవరిదైనా ఉంచేటప్పుడు కూడా ఖచ్చితంగా ఆ వాతావరణం చెక్ చేసుకోవాలి. పిల్లలు ఎలా ఉంటున్నారు, ఎక్కడ ఉంచేటప్పుడు కూడా వాళ్ళు వెజిటేరియన్ అక్కడ ఆ క్షణం వాళ్ళు ఉంచేటప్పుడు వాళ్ళ ఎమోషనల్స్ ఎలా ఉంటున్నాయి ప్రతిదీ మనం చెక్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ కరెక్షన్ చేసుకుంటే మనం ఖచ్చితంగా పిల్లల్లో ఆ చేంజ్ డెఫినెట్ గా వస్తుంది. సో నేను చెప్పే విషయం ఏంటి అంటే మరి ముఖ్యంగా పేరెంట్స్ ఇద్దరు ఖచ్చితంగా మారితేనే పిల్లల్లో వాళ్ళ తాలూకా ఆరోగ్యాన్ని మన చేతిలో ఉంటుంది ఖచ్చితంగా. సో మన ఆరోగ్యం ఎప్పుడు మన చేతిలోనే ఉంటుంది. బట్ పిల్లల ఆరోగ్యం కూడా మన చేతిలోనే ఉండాలి అంటే ఖచ్చితంగా పేరెంట్స్ ఇద్దరు సేవలో ఖచ్చితంగా దిగాలి, సర్వీస్ చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. ఇలా ఎన్నో మనం చేయగలిగినప్పుడే మనకంతా చాలా హ్యాపీగా ఉంటుంది. అదే కాదు చాలా రకాలుగా మెడిటేషన్ ఎప్పుడు యూజ్ అయ్యే ఉంటుంది. సో ఇప్పుడు నేనున్నాను. సో స్టార్టింగ్ బాబు ప్రాబ్లమ్ అనే వచ్చాను. ఈ రోజు నేను ఎన్నో రకాలుగానే మేడం చెప్పారు ఇన్ని రకాలుగా చేయగలుగుతున్నాము అంటే అన్ని రకాల మెడిటేషన్ నుంచి వచ్చిన ఒక గిఫ్ట్లే అవన్నీ. సో నేను ఒక సాధారణమైన వ్యక్తిని ఒక 10th క్లాస్ ఫెయిల్యూర్ స్టూడెంట్ ని సో మెడిటేషన్కి వచ్చాకే ఇంకా నాకు బాబు విషయంలో తగ్గించుకున్నాను. బాబుకి ఆ రోజు నేను ఒక 2000 పెట్టి మందులు కొనలేని పరిస్థితిలో ఉన్న నేను నాకు పేరెంట్స్ ఎప్పటికప్పుడే ప్రతి వీక్ వాళ్ళు మెడిసిన్ మనీ పంపిస్తూ ఉండేవారు. సో తర్వాత ఇంకా నేను ఒక ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకోవడము, ఆ షాప్ నుంచి మంచిగా నేను వ్యాపారం చేయడము, మంచిగా ఈ రోజు నా లైఫ్ నేను చేస్తున్న నా ఆధ్యాత్మికమైన ప్రయాణానికి ఎప్పుడు నేను సంపాదించే మనీతోనే నేను హ్యాపీగా లీడ్ చేయడము. సో ఈ రోజు బిజినెస్ లో కూడా ఒక మంచిగా నేను సెటిల్ అవ్వడము. సో నా కుటుంబం అంతా ఈ రోజు చక్కగా ధ్యానము అండ్ శాకాహారము, పిల్లలిద్దరు కూడా ఈజ్ ఏ వండర్ఫుల్. నిజంగా చెప్పాలి అంటే పాప ఈరోజు యూత్ సెక్షన్స్ అవి చేయడం, ఎందుకంటే భయభక్తి మన పిల్లలకి ధ్యానాన్ని అలవాటు చేయగలుగుతాం. సో ఎప్పుడైతే మన పిల్లలకి వీళ్ళకి 1 year ఎప్పుడు ఏం తెలుస్తుంది, 2 years ఎప్పుడు ఏం తెలుస్తుంది అని చెప్పేసి మనం పక్కన పెడతాము వాళ్ళకి. సో మేడం చెప్పినట్టుగా తల్లి గర్భంలో ఉంటుండగానే పిల్లలు అన్ని నేర్చుకుంటారు. మనమే వాళ్ళకి స్టాంప్ వేసేస్తాము, అరే వీళ్ళకి ఏమీ తెలియదు అని. వాళ్ళకి ఏమీ తెలియకపోవడం లేదు, వాళ్ళకి అన్ని తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కూడా మంచిగా మ్యూజిక్ వినడము, మంచి ఆలోచనలతో ఉండడము, మంచిగా ఆ బేబీ ఎలా జన్మ తీసుకోవాలో మనం అనుకోవడము, అన్నిటి మీద మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చే పిల్లలందరూ చాలా మహాయోగులు. సో వాళ్ళకు డే 1 నుంచి కూడా మెడిటేషన్ ఖచ్చితంగా భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి మనకు అవకాశం ఉన్నంత వరకు మనం ఊర్లో పెట్టుకొని చేయడము, వాళ్ళకి ఎంతో కొంత ఊహ వచ్చిన తర్వాత నుంచి వాళ్ళు కూర్చోబెట్టి ధ్యానం చేయించడము, అది నేను మా పిల్లలు ఇద్దరి విషయంలో కూడా నేను చేశాను, చాలా చక్కగా చేశాను. చెయ్యడంతో ఈ రోజు వాళ్ళు మార్నింగ్ ఫస్ట్ మెడిటేషన్ చేస్తేనే కాలు కింద పెడతారు. నేను చెప్పక్కర్లేదు, వాళ్ళకి అలవాటు అయిపోయింది ఆ లైఫ్ లో. వాళ్ళకి ఇంచుమించుగా వాళ్ళకి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను వాళ్ళకి తెలియనంతసేపు నా ఊళ్ళో పెట్టుకొని చేసేదాన్ని లేదా పిరమిడ్లో పడుకోబెట్టేదాన్ని. తెలిసిన దగ్గర నుంచి వాళ్ళంతట్లో వాళ్ళకి మెడిటేషన్ ఎప్పుడైతే చేయించానో ఈ రోజు నేను చెప్పక్కర్లేదు వాళ్ళిద్దరికి. చక్కగా లేస్తారు, మార్నింగ్ లేచి లేవగానే అట్లీస్ట్ ఫస్ట్ మెడిటేషన్ చేశాకే వాళ్ళ కాళ్ళు బెడ్ నుంచి కింద పెడతారు. సో ఈ రోజు పాప కూడా చక్కగా యూత్ సెక్షన్స్ అవి చేయడము, పిల్లలిద్దరు నాకు మంచి సపోర్ట్ చేయడం, అదంతా ఎక్కడి నుంచి వస్తుంటే మనం నేర్పించే దాన్ని బట్టే అంటే వస్తుంది అనమాట. పిల్లలు ఆటోమేటిక్ గా తయారైతే ఇంక మన తర్వాత చెప్పవలసిన పని కూడా వాళ్ళకేమీ ఉండదు. వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్ళాలి కూడా వాళ్ళకే తెలుస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్. సమయాభావం వల్ల నేను ఇంకా ఉంటున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మరింత విషయాలతో మళ్ళీ ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ మేడం.
థ్యాంక్ యూ అమ్మా ప్రాపర్ తులసి. చుట్టి నాకు ఇచ్చినందుకు. చాలా బాగా చెప్పావు. ఎందుకంటే ఎవరైనా ఏదైనా సమస్య రాగానే ముందు పిల్లలకి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. అంటే పిల్లలు బాగుండాలని అనుకుంటాము. ఎవరిమీ బాగోకూడదని కోరుకోము. కాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. రాగానే మనకు గుర్తొచ్చేది డాక్టరే ముందు గుర్తొస్తాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం అలా పెరుగున్నాము. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది మెడిటేషన్లో ఏవైనా సాధ్యమే. దాంతో మనము పిల్లలకే చేయించాలనుకుంటారు సాధారణంగా. అది కాదు. మా తులసి గారి అనుభవాలు విన్నాం కదా మేడము. ఇలా ఎంతోమంది పిల్లల్ని ఇప్పటికీ మేము వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు బాగోకపోతే తల్లిదండ్రులకే ఫస్ట్ మాట్లాడడం. పిల్లలతో మాట్లాడేది ఏమీ ఉండదండి. పిల్లలు ఎప్పుడు బాగానే ఉంటారు. వాళ్ళని పెంచే విధానం మనకు తెలియదు గనక వాళ్ళని అలా పెంచుకెళ్ళిపోతున్నాము. చక్కగా ఎంతో అద్భుతమైన మాస్టర్స్ మన ముందున్నారు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఇంకెవరికైనా ఏమైనా కౌన్సిలింగ్ కావాలి అంటే మనం మాట్లాడొచ్చమ్మా. ప్రెగ్నెన్సీ రాలేని వాళ్ళకి, వచ్చిన తర్వాత అబార్షన్స్ అయిపోతున్న వాళ్ళకి, అలాగే మరి పిల్లలు ప్రెగ్నెన్సీ టైంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలోనే మనం జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు పుట్టిన తర్వాత పిల్లలకి ఇంత ప్రాబ్లమ్స్ రావన్నమాట. సో ఒక్క నిమిషం ఉంచమ్మా. ఉండవు. అందుకే ఫస్టే మనం ప్రెగ్నెన్సీ టైంనే ప్రిపేర్ చేస్తాము. అది అయిపోయింది, ఓకే. నెక్స్ట్ మనము ఇప్పుడు కూడా పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా తల్లిదండ్రులు ఫస్ట్ కొన్ని చేంజెస్ చేసుకుంటే మేడం చెప్పినట్లుగా సెట్ అయిపోతారండి. ఎవరికి కౌన్సిలింగ్ కావాలన్నా మనం చేద్దాము. ఓకే అండి. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ అడుగుతారండి? మీటింగ్ ఉంచమ్మా అనురాధ. లైవ్ వెళ్తుంది. ఎవరైనా డౌట్స్ అడిగేవాళ్ళు ఉంటే అడగండి. అమ్మ లైవ్ ఆఫ్ చేసే సంథింగ్ నేను అన్మ్యూట్ చేసినట్టున్నాను అందరిని. అమ్మ మీకు ఓపెన్ అవ్వట్లేదా జూమ్ ఏమైనా? పార్టిసిపెంట్ హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే కోస్ట్ చేస్తాను వాళ్ళకి. ఓకే, వెయిట్. పద్మ చింతల ఇది సంథింగ్. అమ్మ మీరు ఇప్పుడు మ్యూట్ తీసుకోండి. మిమ్మల్ని కోహోస్ట్ చేశాను. ఇదేదో నేను మీరు మాట్లాడండి మ్యూట్ తీసుకొని. ఓపెన్ అవుతుంది. ఎస్. నైస్ మ్యామ్, చాలా బాగా చెప్పారు తులసి మ్యామ్. అండ్ మీ లైఫ్ లో స్టార్టింగ్ టు అప్ టు ఈ నిమిషం వరకు ఎలా ఏంటి అనేది చాలా బాగా, అంటే కళ్ళ కట్టినట్టుగా అలా చెప్పారు. అండ్ నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ నేను 5th మంత్ మేడం, ప్రెగ్నెంట్. నాకు వాళ్ళతో ఎలా మాట్లాడాలి అనేది తెలియట్లేదు. అంటే వాళ్ళకి ఏం చెప్పాలి? మన చుట్టూ ఉన్న మనుషులు కానీ, మన చుట్టూ ఉన్న నేచర్ ని వాళ్ళకి ఎలా పరిచయం చేయాలి, అది నాకు అర్థం కావలేదు. నేను పర్సనల్ గా చేసుకోవడానికి నాకు ఏదైనా గైడ్ లైన్స్ ఏదైనా చెప్తారా అని. ఆంటీ మీరేం మాట్లాడతారా? తెలుసు, నువ్వు చెప్పు ఫస్ట్, తర్వాత నువ్వు చెప్తావు కదా, చెప్పు. సో ఇప్పుడు మీరు ఏదైతే 5th మంత్ ప్రెగ్నెన్సీ అంటున్నారో ఆ బేబీని మీరు ఎక్కువ లోపల ప్రేమించాలి. మనం బయటకు వచ్చాక పిల్లలు చూసి చాలా ఆనందపడతాం చూసారా. బట్ ఆనందం అనేది మీరు ప్రెగ్నెన్సీ లోపల ఉన్నప్పుడే మీరు బేబీ పైనే చేపెట్టి, సో మంచిగా సంగీతాన్ని పెట్టడము, మంచిగా మీరు ధ్యానం చేయడము, మంచి మంచి యోగుల తాలూకా చరిత్రలు చదివి వినిపించడము, సో మీరు ఉంటున్న వాతావరణాన్ని మంచిగా ఉంచుకోవడము, మీ ఫీల్ బాబుతో మీకు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని కూడా మీరు ఎప్పటికప్పుడే ఫీల్ అవుతూ ఉండడము, మంచిగా మీరు హెల్తీ ఫుడ్ తినడము, ఎక్కువ శాతం సాధన చేయడము, సో ఎక్కువ సంగీతాన్ని ఎక్కువ సంగీతాన్ని వినిపించండి. చాలా వరకు సంగీతాన్ని ఆ మీరు ఏ పనంట చేసుకోండి, బట్ చేస్తున్నప్పుడు మాత్రం ఆ సంగీతాన్ని చక్కగా పెట్టి వినిపించడము, ఇవన్నీ మీరు చేయగలిగితే ఆటోమేటిక్ గా చాలా బాగుంటుంది. సో మీకు వచ్చే చెప్తాను కదా, ఈ యోగుల తాలూకా చరిత్రలు కూడా మీరు ఎక్కువ చదువుతూ వినిపిస్తూ ఉండాలి. ఓకే అమ్మా మీరు ఇందులో మాకు వరలక్ష్మి గారికి ఒకసారి ఫోన్ చేయండి. బయట మీరు ఎప్పుడు మాట్లాడలేదా మాతో ఎవరితోటిని?
అంటే ఫస్ట్ లో ఎప్పుడు జాయిన్ అవడానికి మాట్లాడా కానీ తర్వాత పర్సనల్ గా నేను ఇంకా ఎవరిని కాంటాక్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన దాని నుంచి మాట్లాడాలమ్మా. 5 మంత్స్ ఇప్పటికే లేట్ చేశారు. మీరు రేపు ఒకసారి వరలక్ష్మి గారికి కాల్ చేయండి. నెంబర్ కింద చాట్లో పెడతారు. అండ్ పొట్ట మీద చెయ్యేసుకొని ప్రతి విషయాన్ని లోపల బేబీతో ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా బేబీ అంటాము, బిడ్డ అంటాము. బేబీ నువ్వు ఆడపిల్ల మగపిల్లడని ఎక్స్పెక్ట్ చేయకమ్మా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరు రావాలనుకుంటే వాళ్ళే వస్తారు. బేబీ ఇగో చక్కగా ఇప్పుడు మనము స్కై చూస్తున్నాము. స్కై చాలా కలర్ఫుల్గా ఉంది. మేఘాలు అవి చాలా బాగున్నాయి. మన చెట్లు పూలు పూసాయి, మన చెట్లు పళ్ళు వచ్చాయి. ఇలాగా ప్రతి నువ్వు ఏదైతే సిచ్యువేషన్ చూస్తూ ఉంటావో దాన్ని నువ్వు మైండ్లో అనుకుంటే చాలు. పొట్ట మీద చేయి వేసుకొని బేబీకి వెళ్ళిపోతుంది. నీ మనస్సు నుంచి బేబీకి కనెక్షన్ ఉంటుంది. బట్ బయటికి చెప్పక్కర్లేదు. మీ హస్బెండ్ అనుకోండి, నైట్ వచ్చిన తర్వాత నీ పక్కన కూర్చొని మీ హస్బెండ్ బయటికి, అరే నాన్న నేను ఈరోజు ఇగో ఇలా వెళ్ళాను, ఇలా చేశాను, చాలా బాగుంది అని తను చెప్పుకుంటే బేబీ పుట్టాక మీ ఇద్దరితోటి కూడా ఆ ఇంటరాగేషన్ తల్లిదండ్రిని ప్రేమిస్తారు వాళ్ళు. మీరు ఒక్కరే మాట్లాడడం కాకుండా మీ మదరు మీ అత్తగారు కూడా పక్కన కూర్చొని మాట్లాడవచ్చు. వాళ్ళు బయటికి మాట్లాడతారు. మీరు మాత్రము లోపల నుంచే మాట్లాడుకుంటే చాలు, మైండ్లో అనుకుంటే చాలు. అలా ప్రతి సన్నివేశాన్ని చూపించండి. ఫుడ్ తింటున్నప్పుడు ఆ ఫుడ్ వాల్యూస్ గురించి చెప్పండి. బేబీ చక్కగా చూడు, మనం పప్పు చేసుకున్నాం, పప్పులో ఇన్ని విటమిన్లు ఉంటాయి, ఇగో ఆకుకూరలు చాలా విటమిన్లు ఉన్నాయంట, రోజు ఒక ఆకుకూర తినాలంట, నేను తింటున్నాను, నువ్వు ఎంజాయ్ చెయ్యి అని చెప్పండి. మీకు దానికి నిదర్శనంగానే ఏంటంటే వాళ్ళు మీరు మాట్లాడగానే వాళ్ళు తిరగడం మొదలు పెడతారు పొట్టలో. అదే మీకు మీరు ఆడుతున్న మాటలకు వాళ్ళు రిప్లై ఇవ్వడం అన్నమాట. అదమ్మా. మీరు వరలక్ష్మి గారితో మాట్లాడండి. రేపు నెంబర్ పెడతారు చాట్లో. ఓకే అండి. తీసుకున్నాను. రేపు కాల్. ఇంకొకటి ఓకే. ఏంటంటే మేడం, చుట్టూ ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అబ్బాయే కావాలి, అమ్మాయే కావాలి. నాకు అట్లా విన్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇరిటేషన్ అనిపిస్తుంది మేడం. అంటే Yes. ఎవరు అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ వాళ్ళు అబ్బాయే పుట్టాలి, అది ఇలానే ఉండాలి అంటే నాకు తెలియకుండా ఒక ఇరిటేషన్ వచ్చేస్తుంది. సహజంగా ఇప్పుడు మనకి ఉంటది, నాకు ఉంటది, ఒక అబ్బాయి అని ఉంటది కదా. వాళ్ళు అలా అంటుంటే నేను అనుకునే దానికి ఏదో ఆపోజిట్ అవుతుందనో, లేదా ఇంకా అట్లా ఏదో ఒక చిన్న struggle మేడం. అది ఎక్కువ టైం గా అనిపిస్తుంది మైండ్ కి. అవునమ్మా. అందుకే వచ్చిన వాళ్ళు అలా అడిగినప్పుడు చెప్పండి వాళ్ళకి, ఏ బిడ్డ వస్తే ఆ బిడ్డేనమ్మా అనేసి వాళ్ళకి మీరు ఖచ్చితంగా చెప్పడం నేర్చుకోండి తల్లి. లోపల బిడ్డకి మీకు ఆ ఇరిటేషన్ వస్తుంది అంటే ఆ బిడ్డకు కూడా అది ఇరిటేషన్ వస్తుంది ఆ మాటలు. లోపల బిడ్డ సంగతి బయట ఉన్నవాళ్ళు ఇప్పుడు చెప్పారు కదా మేడం, చిన్నపిల్లలు లోపల ఉన్నారు వాళ్ళకి ఏం తెలుసు అనుకుంటాం కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. అందుకని మీరు వాళ్ళని కొంచెం నెమ్మదిగా డీల్ చేయండి. ఏ బిడ్డ అయితే ఏముందమ్మా, నాకు బిడ్డ కావాలి మీ అని చెప్పేసి వాళ్ళని మీరు డీల్ చేసుకోండి. అంతేనమ్మా. లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నట్టు చెవులు రెండే ఇలా పెట్టేసుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది ఈవిడ వినడానికి ఇష్టపడలేదు అని. ఓకే అండి. తులసి తులసి మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్, గ్రేట్ అంటే మెయిన్ ఆపర్చునిటీ ఏంటంటే ఇచ్చినందుకు. ఏదైనా ఒక హెల్త్ ప్రాబ్లమ్ అంటే డాక్టర్ దగ్గరికి పరిగెట్టడం ఉన్నది కామన్, కానీ స్పిరిచువాలిటీగా మనం ఏం చేయాలి ఏంటి అన్నది చాలా బాగా గైడ్ చేసి చెప్పారు. అంటే మనం విన్న వాళ్ళందరం కూడా అలా ఆ రీజన్ కూడా మనం చూడొచ్చు అనమాట. అది మెయిన్ స్పిరిచువల్ దాంట్లో వెతకడం అన్నదే మనం చెయ్యాలి. అసలైన రీజన్ అయితే అది అప్పుడు ఫుల్ఫిల్ గా అది క్లియర్ అవ్వడం అన్నది అవుతుంది అనమాట. మెడిసిన్ అంటే అప్పటికప్పుడు తాత్కాలికమైనది, ఇప్పుడు మనకు అర్థమైంది కాబట్టి ఆ వేలో మనం వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా బాగా మీ ఎక్స్పీరియన్స్ చెప్పారు. థ్యాంక్ యూ మా, అమ్మా థ్యాంక్ యూ రికార్డు సో మచ్. ఆపేసేయండి. రికార్డు నాకు కనిపించట్లేదు ఆప్షను. రికార్డు హోస్ట్ లైవ్ నేనే కదా. లైవ్ హోస్ట్ ఇంకా ఉంది మేడం, హోస్ట్ మీరేనేమో. మీరే హోస్ట్ ఉన్నారు. నేనే. అదే ఆ, నాకు ఆప్షన్ కనిపించట్లేదు. చూస్తున్నాను, ఆప్షన్ కనిపించట్లేదు. సరే మేడం, ఇంకేమైనా ఉంటే ఎవరైనా డౌట్లు ఉంటే అడగమని చెప్పండి.